ఓ పక్కన రుణమాఫీ డబ్బులు రిలీజ్ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంటే దీని మీద టీఆర్ఎస్ కోణం ఏంటంటే లక్షలోపు రుణాల మాఫీకి 19,000 కోట్లు అవసరమైతే కేవలం 7,000 కోట్ల లోపే ఎట్లా తగ్గింది? గత ప్రభుత్వం ఇచ్చిన 12,000 కోట్లు పోగా మిగిలిన 7,000 కోట్లు మాత్రం ఇప్పుడు ఇస్తున్నారా? గత కేసీఆర్ ప్రభుత్వం 2014-18 2 సార్లు 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. 2014లో మొదటిసారి 1,00,000 కోట్లు లక్షలోపు రుణమాఫీ చేయడానికి ఆయన సొమ్ము సీఎం రేవంత్ రెడ్డి మాటలో 16,000 కోట్లు. 2018 తర్వాత 1,00,000 లోపు రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధులు 19,198 కోట్లు అవసరమవుతాయని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేస్తే 12,000 కోట్లు రైతుల ఖాతాలో అప్పట్లో జమ చేసిందని స్వయంగా రేవంత్ రెడ్డి తన నోటుతో చెప్పారు. ఇప్పుడు 1,00,000 లోపు రుణాలకి 7,000 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. నిధులు ఎంతగా ఎందుకు తగ్గాయనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అసలు వాస్తవం ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినట్టు 1,00,000 లోపు రుణాలు మాఫీ చేయడానికి 19,198 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన దాంట్లో రైతు ఖాతాలో వేసిన సొమ్ము 12,000 కోట్లు పోగా మిగిలిన 7,000 కోట్ల నిధులు ఇప్పుడు ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది అంటూ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్.